మనకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి శాసనసభాపతి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు చేసిన అనంతరం గాంధీ కావడానికి చెందినటువంటి ఆ యొక్క లంబోదరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత కూడా ఆ యొక్క గణనాథుని కృప ఆ యొక్క లంబోదరుడి కటాక్షం కలగాలని వారంతా అష్టైశ్వర్యాలు ఆయన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా మరియు ఎస్పీ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారి చేతుల మీదుగా కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎక్స్ వైస్ చైర్పర్సన్ శ్రీ రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా మరియు భక్తులకు కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తాము. పోలీసు వారికి కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖజానా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల అంగరంగ వైభవంగా సాగుతున్నటువంటి ఈ ప్రసాద కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మన వికారాబాద్ కాదు, దేశవ్యాప్తంగా గణేష్ పవిత్రమైన పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం చేస్తున్న సందర్భంగా మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరూ మాట్లాడినట్టు ఈరోజు అల్లరి గానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ కూడా అల్లరి కాకుండా ఉంచే బాధ్యత మీ అందరి మీద, మా అందరి మీద, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. మరి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా దాన్ని కాపాడవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నా. మరి ఏదైతే ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఆవేదన వెళ్ళబుచ్చిందో అది వచ్చే సంవత్సరం తప్పకుండా అది ఆ విధంగా రమేష్ గారు అనుకున్నట్టు, సుధాకర్ రెడ్డి గారు అనుకున్నట్టు ఏదైతే ఉన్నదో ఆ విధంగా 5 గంటల లోపల అన్ని వినాయకులు వచ్చి ఇక్కడ నుంచి పోయే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మరి ఇంకా రాబోయే రోజులలో నేను హైదరాబాద్లో ఒక ఫిలిం నగర్ దగ్గర ఒక వినాయకుని దర్శనం చేసుకున్నాను. 18 గల్లీలు ఏమంటారు, మన 18 బస్తీలు, పెద్ద పెద్ద బస్తీలు కలిసి ఒకటే వినాయకుడిని పెట్టుకున్నారు. 18 బస్తీ వాళ్ళంతా వచ్చి ఆడ పూజలు చేసుకుంటున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా కోరుతున్నది ఏంటి వికారాబాద్లో అంటే, ఎక్కడికక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టకుండా వాడికి ఒక విగ్రహం పెట్టుకొని అందరు కలిసి పూజలు చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ పెద్ద ఎత్తున జరగనికే ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నా. మరి అదేవిధంగా మళ్ళొక్కసారి మీ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్సిపల్ సిబ్బందిని మరొక్కసారి అభినందిస్తూ, పోలీస్ వ్యవస్థను మరొకసారి అభినందిస్తూ, మీరు చూసింది ఇంతకుముందే జిల్లా మన ఐజీ గారు వచ్చిపోయారు, మల్టీ జోన్ ఐజీ గారు. ఈ విధంగా ఎప్పుడు ఐజీలు తిరిగిన సందర్భాలు లేవు మన దగ్గర. ఉన్నాయా? ఎప్పుడన్నా చూసినాం ఐజీని? ఈరోజు వికారాబాద్లో చూడాలి, వికారాబాద్ గణేష్లను చూడాలి, పూజ చేయాలి, మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మల్టీ జోన్ ఐజీ శ్రీ సత్యనారాయణ గారు వచ్చి పోవడం మనకు చాలా సంతోషం. మరి అదేవిధంగా నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికైనా కోపం వచ్చేదని అన్నా కూడా ఒక్క నిమిషం గణనాథుని స్మరిస్తూ ముంగల్కి వెళ్ళిపోతే ఇక ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడానికి వీలు ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఈ రోజును మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలని అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. डिग्री ले लियो, पहले डिग्री ले लियो।
ट्रैक्टर निकालियो। తమ్ముడు బాబు పడివి సైడ్ వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లేస్ లేదు, ఆడ బలది ఆడ తిరిగిపోతుంది. సారు పూజ అయిపోయిందా? ఇక్కడ పూజ అయిపోయిందా? రైట్ చూడండి, మరి మీరు చూడమ్మా, మీరు అందరు చూడాలి, మున్సిపల్ తప్ప చెప్పాలి. ఇక మెల్లగా మెల్లగా